హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఈయనకున్న క్రేజ్ మాత్రం అంత ఇంత కాదు. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా ఫ్యాన్స్కి పండగే అనుకోవచ్చు. అదే ఒక మంచి గ్రామంలోనే ఆయన నివాసం ఉంటున్నాడని తెలిస్తే అసలు ఫ్యాన్స్ ఊరుకుంటారా? అయితే ఆయనకున్న క్రేజ్ ఒక ఫ్యాన్ని ఒక ఇంటి రూపంలో చూపించాడనమాట. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్ సమయంలో మనకు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ విషయం అందరికీ తెలిసిందే. అక్కడ నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారంట. అయితే అక్కడ నివాసం కొరకు ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఆయన బయట చెప్పడం కూడా జరిగింది. ఈయన గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో ఈయన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందంట. అయితే ఈ నివాసాన్ని 3 అంతస్తుల బిల్డింగ్. అదే విధంగా ఈ ఇంటి నివాసానికి యజమాని వచ్చేసి ఓదూరు నాగేశ్వరరావు. ఈయన పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అంట. ఈ రైతు తను ఒక కొత్త ఇల్లుని నిర్మించుకోవడం జరిగింది. అది కూడా 3 అంతస్తులతో ఒక విశాలమైన పొలాన్ని మధ్యలో ఇది నిర్మించడం జరిగిందంట. ముందే మన పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన విషయమే కదా, ఆయనకు పచ్చదనం అంటే ప్రాణం. ఆ విధంగానే ఆ చుట్టుపక్కల అది నిర్మించుకోవడం జరిగిందంట. ఇది వచ్చేసి పిఠాపురం బైపాస్ రోడ్ పక్కన ఉండడంతో కొన్ని సభలకు కానీ అదేవిధంగా కార్ పార్కింగ్కి కానీ వీలుగా విశాలంగా ఉందంట. ఇదే విధంగా ఇక్కడ హెలిహెడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట. ఉగాది సందర్భంగా అక్కడ గృహప్రవేశానికి కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయంట. అయితే అక్కడ ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి చేసే ఈ పోటీకి ఖచ్చితంగా అసెంబ్లీ సభ్యుల్లో తాను కూడా ఒకడు ఉండాలి, అలాంటి నాయకుడు కూడా ఉండాలి అంటూ గెలుస్తాము అంటూ చాలా విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈసారి గెలిచే అవకాశం ఎంతున్నప్పటికీ కూడా శాశ్వత నివాసం అయితే పిఠాపురం అని చెప్తున్నారు. అయితే ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఆ 3 అంతస్తుల బిల్డింగ్కి ఎంత అద్దె అని అనుకుంటున్నారా? ₹1 మాత్రమేనంట. అయితే నార్మల్ ప్రజలకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశాలు వచ్చాయా? అలా ఉంటుంది మన పవన్ కళ్యాణ్ గారితోటి. అలాంటి క్రేజ్ని సంపాదించుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇక గెలుస్తారో గెలవరో అనేది అయితే పక్కన పెడితే ₹1 అద్దెతోటి ఆ ఇంట్లోకి ఈ ఉగాది సందర్భంగా గృహప్రవేశం అయితే జరుగుతుంది. ఇక ఆ వీరాభిమాని నాగేశ్వరరావు గారు అయితే ₹1 మించి కూడా నేను తీసుకోను అని కూడా చెప్పారంట. ఈ విషయం పైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.